ఎంతోమంది పేదలకు ఆశ్రయం ఇచ్చింది ఈ మానవతా సదనం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉంటుంది డిచ్పల్లి ప్రాంతంలో. ఈ మానవతా సదనానికి పూర్తి ఇన్ఛార్జిగా రమేష్ సార్ ఇక్కడ నిర్వహణ సాగిస్తున్నారు. ఈ నిర్వహణకు సంబంధించి దీనికి ఎవరెవరు సపోర్ట్ ఉంది, అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎక్కడి వరకు చదువుతున్నారు అనే అంశానికి సంబంధించి ఏదైతే మానవతా సదన్ ఇన్ఛార్జ్ రమేష్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఎక్కడైనా సరే అనాథాశ్రమాలు అంటే వేరు వేరు రకాలుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలు చెప్పడానికి ఇతర రాగా ఉంటుంది. కానీ మానవతా సదన్ అంటేనే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో డిచ్పల్లి ఉంది. కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడే ఇది మానవతా సదనం. అసలు ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంది, ఎవరు దీనికి ప్రధానంగా రూపకల్పన చేశారు? ముందుగా రాఖీ పండుగ సందర్భంగా అందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మానవ సదనం తరపున, మా జిల్లా కలెక్టర్ గారి తరపున, మరి మా మమ్మీ యోగ్యత రాణా తరపున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మానవతా సదనం 2016 17వ తారీఖు నాడు, ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఈ నిజామాబాద్ జిల్లాలో సమీపంలో డిచ్పల్లో స్టార్ట్ చేయబడ్డది. అప్పుడు 16 మంది పిల్లలతోటి ఈ మానవ సదనం నెలకొల్పడం జరిగింది. ఈ యొక్క మానవ సదనం ముఖ్య ఉద్దేశము ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ఇక్కడ వసతి కల్పించి వాళ్ళకి కావాల్సినంత హయ్యర్ ఎడ్యుకేషన్ చేర్పించడానికి అప్పుడున్న కలెక్టర్ గారు యోగితారాయణ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఏ కలెక్టర్ వచ్చినా వారు చైర్మన్గా ఉండి ఈ యొక్క మానవ సదను నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారు వారు ఈ పిల్లలను తన బిడ్డలు ఎంత ప్రేమ చూసుకుంటే ఈ బిడ్డలు కూడా అంత ప్రేమ చూసుకొని ప్రతి పండుగ కూడా ప్రతి వాటిని కూడా ఇక్కడ జరుపుకోవాలని మొదటి నుంచి ఆదేశాలని, అదేవిధంగా ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా నిజామాబాద్ జిల్లాలో మన భారతదేశంలో ఎన్ని పండుగలు ఉంటాయో అన్ని పండుగలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దసరా కానీ, క్రిస్మస్ కానీ, దీపావళి కానీ ఇవన్నీ కూడా పండుగలు జరుపుకుంటాం. ప్రతి దీపావళికి జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళ కుటుంబంతో ఇక్కడనే జరుపుకుంటారు. ప్రతి సంక్రాంతికి కూడా డిఓ గారు కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ఇక్కడే వచ్చి పిల్లలతోటి కలిసి భోజనం కానీ, పతంగులు ఎగరేయడం కానీ ఇట్లా జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి పండుగను కుల మతాల అతీతంగా ఇక్కడ పండుగలు జరుపుకుంటూ ఉన్నాం. అదే పండుగలు అదే విధంగా కాకుండా ఈ యొక్క మానవ సదన్లో ఇప్పుడు ప్రజెంట్ 152 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో 111 మంది పిల్లలు ఇక్కడ ఉండి ఇంకొక 46 మంది పిల్లలు కూడా మన నిజామాబాద్ బయట హైయర్ ఎడ్యుకేషన్కు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 5, గురునానక్లో ఒకళ్ళు, ప్లస్ విద్యా ఒకళ్ళు, కాకతీయలో ఒకళ్ళు, అదేవిధంగా పాలిటెక్నిక్ హైదరాబాద్ అమీర్పేటలో ఒక 15 మంది పిల్లలు, గచ్చిబౌల్లో సిఓఈ దాంట్లో ఒక అమ్మాయి, ఖైరతాబాద్లో ఒక అమ్మాయి, నిర్మల్లో బీఎస్సీ నర్సింగ్, అదేవిధంగా బాన్స్వాడలో బీఎస్సీ నర్సింగ్, కొన్ని కేజీబీలలో పోయిన సంవత్సరం 10th పాస్ అయిన 9 మంది పిల్లలకు కూడా 9 మంది పిల్లలకు రెసిడెన్షియల్ సీట్లు రావడం జరిగింది. పోచంపాల్లో, ఉప్పల్వాయ్, ఎక్లారా, ఎల్లారెడ్డి, అదేవిధంగా కంజర, సుద్దాపల్లి, ధర్మంలో ఈ పిల్లలు ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సీట్లు వాళ్ళ మెరిట్ ప్రకారం పొందడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి పిల్లగాడికి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడము, తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత 5 గంటల నుంచి 7 గంటల వరకు మళ్ళీ ప్రత్యేకంగా తరగతులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మనము ఈ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రత్యేకంగా ఉన్నటువంటి పిల్లలకు ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి వాళ్ళకు చెకప్ చేయించడం, 6 మంత్స్కి ఒకసారి మళ్ళీ చెకప్ చేయించడం, దానికి అనుగుణంగా మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నాము. పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉన్నారు. వారి కోసమే ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులు ఉన్న పిల్లల కోసం ఇది స్థాపించబడ్డది. ఇది తెలంగాణలో ఉన్న ప్రభుత్వం నడుపుతున్న ఏకైక ఒక మానవ సదనం. ఆర్పణం కూడా ఇది ఆర్పణం కాదు, ఇది అందరూ తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా వీళ్ళందరూ తల్లిదండ్రులే. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో వాళ్ళందరూ ఇండ్లకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ అనుకుంటారు. కానీ అంతకన్నా ఎంజాయ్మెంట్ ఇక్కడ జరుపుతూ ఉంటాం. వీళ్ళకి కావాల్సిన బేసిక్స్ సమ్మర్లో 52 రోజులు నేర్పించడం జరుగుతుంది. క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడం జరుగుతుంది. గ్లాస్ పెయింటింగ్ నేర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దాండియా ఎక్కడ ఏ స్కూల్లో ఏ ఊళ్ళో లేనటువంటి 13 నిమిషాలు 27 సెకండ్లు కంటిన్యూగా దాండియా ఆడే సత్తా మన పిల్లల దగ్గర ఉంది. అదేవిధంగా డప్పు డ్యాన్సు పిరమిడ్స్ తోటి 27.5 నిమిషాలు నాన్ స్టాప్గా ఆడే శక్తి ఈ పిల్లలకు ఉంది. ఈ విధంగా ఈ యొక్క మానవ సదన్ను మనము ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాము. 16 మంది నుంచి ఈరోజు 152 మంది పిల్లలకు కూడా ఈరోజు ఈ రకంగా తీసుకెళ్తున్నాము. జిల్లా యంత్రాంగం కాకుండా యోగితారాయణ మేడం గారి మొన్న ఇంజనీర్ పంపించి అక్కడ నుంచి ఒక 20 లక్షల రూపాయలు మళ్ళీ ఇన్నోవేషన్కు
ఖర్చు కోసం ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా మనము ఇంకా మన దగ్గర మేము ఇంతవరకు ఎవరైనా డోనర్స్ వచ్చినప్పుడు ఈ డబ్బులు మాత్రం తీసుకోము, ఎవరైనా వస్తువులు తీసుకోవడం జరుగుతుంది లేదా చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక మానవతా సదన్ అకౌంట్లో అంటే జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో 13 లక్షల రూపాయలు ఇప్పుడు ఉన్నాయి. మన కలెక్టర్ గారిని కలిసినప్పుడు లేదు ఇంకా మనం దీన్ని ఎక్కువ రేజ్ చేద్దాం, పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉన్నారు, చదువుకోవు కాబట్టి మనం ఇంకా మన పిల్లల్ని మంచి ఉన్నత విద్య చదివించాలి కాబట్టి మనం ఇంకా కొంతమంది డోనర్స్ తయారు చేసుకొని ఇంకా కొంతమంది అమౌంట్ని మనం రేజ్ చేసేసుకొని మన పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకు ఏదైతే ఉందో అంతకన్నా అధికంగా అంటే అంతకన్నా మంచి ఎడ్యుకేషన్ మనం మన పిల్లలకి ఇద్దాము. డెఫినెట్గా మనము నెక్స్ట్ ఇయర్ ఒక ఐఐటి సీటు మేము సంపాదించి చూపిస్తామని కలెక్టర్ గారు ప్రామిస్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఇంటర్మీడియట్ గచ్చిబౌలిలో చదువుతున్న ఒక అమ్మాయికి 470 మార్కులకు గాను 465 మార్కులు స్టేట్లో 5వ ర్యాంకు రావడం జరిగింది. నిజంగా ఇదంతా కూడా కృషి కూడా ఇక్కడ ఉన్న కమిటీ అది ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సుధాకర్ రావు గారు కానీ ప్లస్ డిఎంఎండ్హెచ్ఓ కానీ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కానీ వీళ్ళందరూ కమిటీ ఎప్పుడు అనుక్షణం ప్రతి సండేలు కానీ సాటర్డేలు కానీ వచ్చి వీళ్ళ యోగక్షేమాలు జరుపుతూ ఉంటారు. ప్రతి నెలకోసారి హెల్త్ క్యాంప్ జరుగుతూ ఉంది. వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో పత్రికా విలేకరులు కానీ మీడియా కానీ ఎవరైనా డోనర్స్ ఉంటే మాకు పంపించి వీళ్ళకి కావాల్సిన ఎటువంటి బట్టలు కానీ వీళ్ళకి కావాల్సిన మిగతా ఇతరత్ర చెప్పలేనటువంటి అమ్మాయిలకు సంబంధించిన కానీ ఇవన్నీ ప్రెస్ సోదరులు కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. నిజంగా వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రెస్ ఈరోజు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడైతే ఈ మానవతా సదన్ బయట చదివే 46 మంది 48 మంది పిల్లలు ఉన్నారు, వారికి ఫీజులు ఎలా కడుతున్నారు? ఇక్కడ ఎవరైతే ఇక్కడ చదువుతూ ఉన్నారో బయట చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో రిక్వెస్ట్ చేశాం, సార్ మీ దగ్గర ఒక 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ మాత్రం పెట్టండి సార్ అని. అయితే అక్కడ బయట చదువుతున్న పిల్లలకి ఎవరు డోనర్స్ వచ్చినప్పుడు సార్ ఇక్కడ అమ్మాయి ఉన్నారు ఒక 40,000 కట్టాలి అంటే వాళ్ళు చెక్ ద్వారా కట్టడము ఆన్లైన్ ద్వారా కట్టడము జరుగుతూ ఉంది. ఆ డబ్బులు మేము మా చేతికి ఇస్తే మేము తీసుకోం, చెక్ అన్న తీసుకుంటాం, లేకుంటే ఆన్లైన్లో ఆ ఇన్స్టిట్యూట్కి మాత్రం పంపడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము క్యాష్ ముట్టకుండా బయట ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క డోనర్స్ తోటి చదివిస్తున్నాం. అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ నుంచి కూడా ప్రతి ₹1 కూడా డోనర్స్ ఇచ్చినవి మాత్రమే చదివించడం జరుగుతుంది. ఈ రోజుల్లో చదువు అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు రావాలంటే చాలా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో మన మానవతా సదన్కు వాళ్ళు సీట్లు ఎలా మనకు కేటాయిస్తున్నారా, ఎంత ఏమన్నా తగ్గిస్తున్నారా ఫీజు డోనర్ ద్వారా కూడా? అంటే వేరే వాళ్ళకు ₹100 తీసుకుంటే మనకి ₹20 తీసుకుంటున్నారు సార్. అంటే తగ్గించే తీసుకుంటున్నారు ప్రతి దగ్గర కూడా. యూనివర్సిటీ వాళ్ళు ఒక యూనివర్సిటీ ఫీజు తప్ప మిగతా ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ అయిన తర్వాత కోచింగ్ పంపాలి అంటే ఎంసెట్ కోచింగ్. నిజామాబాద్లో ఉన్న కొన్ని కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు లేకుండానే మాకు కోచింగ్ ఇస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా వాళ్ళు మన బిడ్డలు అనుకొని వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుంటాం సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మన బిడ్డల్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ బిడ్డలు పరిచయం చేసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ కావడం జరుగుతుంది. తమ వంతు కృషిగా వాళ్ళు ఈ రకంగా సాయం చేస్తుంది సార్. ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా మనకు ఫ్రీగానే చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడున్న ఇబ్రాహీంపట్నంలో సిద్ధార్థ కాలేజ్ కూడా నలుగురికి 4 years నుంచి ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు సార్. యూనివర్సిటీ ఫీజు కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు సార్. అట్లాగే కాకతీయ కాలేజ్ వాళ్ళు కూడా మనకు ₹1 తీసుకోకుండా హాస్టల్ విత్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ ఇస్తూ ఉన్నారు సార్. సార్ అయితే ఇక్కడ 150 మంది పిల్లల్లో అధిక మంది బాలికలు ఉన్నారు. వారందరికీ కూడా ఇతర నీడ్స్ ఉంటుంటాయి, వారికి ఖర్చులు ఉంటాయి, వారు అన్నింటి కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మెయింటెనెన్స్ అంటే ఇట్లా డోనర్స్ వస్తారు సార్. మాకు డోనర్స్ వచ్చినప్పుడు కొన్ని టైంకు అందుతాయి, కొన్ని టైంకు అందని ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే కలెక్టర్ గారికి చెప్తాం, మేము సరే ఈ డబ్బులు మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో తప్పకుండా మనకు కావాలి సార్ అన్నప్పుడు తన సొంతంగా కానీ కిరణ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ కానీ మనం ఉన్న ఈ కలెక్టర్ కానీ అక్కడ ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్న స్టాఫ్ అంటే మహేష్ కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ వాళ్ళందరూ తమ జేబులోకి వెళ్ళి ఇచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. మొన్న ₹1,00,000 ఎమర్జెన్సీగా కావాల్సి వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే మహేష్, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాళ్ళందరూ కలిసి ప్లస్ రమాన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ₹1,00,000 ఇమ్మీడియట్గా మన పిల్లలకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే ఆ రకంగా వాళ్ళు అందుబాటులో ఉంటాం, మేము కూడా ఎప్పుడు టచ్లో ఉంటాం సార్. ఇక్కడ ఉన్న పరిస్థితులు వేళ మా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి తెలియజేస్తాం. అలాగే సంతోష్ నవీభారతి గ్లోబల్ స్కూల్ ఉన్నాడు సార్, ఆయన కూడా మన ఒక అమ్మాయికి ₹40,000 కట్టాలి సార్ అని సార్ ఇమ్మీడియట్గా ₹40,000 వాళ్ళకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం. ప్రధానంగా చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. చిన్నపిల్లలు అంటే చాలా అంటే ఎందుకంటే షాప్లోకి వెళ్ళడం అది కొనుక్కోవడం ఇది వాళ్ళకు అలాంటివి ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే మ్యాక్సిమంగా షాప్లో ఎవరైతే మా ఇంటర్వెల్ ఉంటుంది సార్, స్కూల్కి వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్న పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదో చాక్లెటో లేకుంటే ఇంటికి వస్తువు తీసుకుంటారు. కానీ మేము కూడా మా దగ్గర ప్రతి పిల్లగాడు బర్త్డే జరుపుతాం సార్ కేక్ తోటి, అంటే మాకు తోచినది. అదేవిధంగా ఇలా చాక్లెట్లు ఇస్తాం, మిగతా బిస్కెట్స్ ఇస్తాం.
అంటే ఇంటర్వెల్ తీసుకుపోయేటప్పుడు స్నాక్సే కాకుండా వీళ్ళకి బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటర్వెల్లో వాళ్ళు బిస్కెట్స్ కానీ పల్లి పట్టీలు కానీ ఖర్జూరాలు కానీ అట్లాంటివి తెప్పించి పెడతాం. వీటిని వీళ్ళకి ఇస్తే వాళ్ళు అంటే మంచి డ్రై ఫ్రూట్స్ లాంటివి అంటే హెల్త్ పరంగా బాగుండాలి, ఈ ఆయిల్ ఫుడ్ కాకుండా ఇవి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇంటర్వెల్లో అవి తీసుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు సార్. ఈరోజు రాఖీ పండుగ అయితే పిల్లల మధ్య మీరు జరుపుకున్నారు, అసలు ఎలా అనిపించింది? సార్ ఈ ప్రతిరోజు జరుపుకుంటారు కానీ ఈ రోజు ఎలా? అంటే 2016 నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. కానీ ఈరోజు స్పెషల్ అంటే మీరందరూ కూడా అంటే మీ అమూల్యమైన టైంను ఈ పిల్లల మధ్యన వచ్చేసి ఇంత సెలబ్రేషన్లో భాగంగా తమరే ఆకిలను తెప్పించి అంటే ఇంత సెలబ్రేషన్ చేయడం అనేది నిజంగా మేము అదృష్టవంతులం సార్. మీ యొక్క అభిమానానికి మేము చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ఈ 2016 నుంచి ఇప్పటి వరకు అంటే 9.5 సంవత్సరాల్లో ఫస్ట్ టైం సార్ మేము ఇంత గ్రాండ్గా జరుపుకోవడం. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా యంత్రాంగం తరఫున సార్. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, ఈ రాఖీ పండుగ అనే కాదు, ఇక్కడ భారతదేశంలో ఎలాంటి పండుగలు జరుగుతాయి అన్ని పండుగలు కూడా ఈ మానవతా సదన్లో పిల్లల మధ్య జరుపుకుంటాం. ఏ పండుగ అయినా సరే వారి ఇళ్లలో ఎలా జరుపుకుంటారో అలానే దానికంటే గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. ఈ పండుగలకు పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చేస్తాం. సంక్రాంతి కానీ అదేవిధంగా దసరా పండుగ కానీ ఇతర ఏ పండుగలైనా ఇటు రాఖీ పండుగ అయినా కూడా ఘనంగా జరుపుకునే విధంగా అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఇక్కడ 2016లో ఈ మానవతా సదన్ ప్రారంభించారు అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితా రాణా. అప్పుడు ఆమె చేసిన ఈ సేవ అప్పుడు 16 మందితో ప్రారంభమైన ఈ మానవతా సదన్ నేడు 150 మందికి చేరుకుందంటే ఇది చాలా గ్రేట్ అని చెప్తున్నారు. ఈ ప్రతి ఒక్క పిల్లలకు అమ్మా నాన్నలు ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా వారికి అమ్మా నాన్నలే అని చెప్తున్నారు ఈ మానవతా సదన్లో ఉండే పిల్లలు. రాఖీ పండుగ అయితే ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. అన్నా చెల్లెలకి ఉన్న అనుబంధం ఏంటిదో ఇలా మానవతా సదన్లో వారి రాఖీ బంధనం సంబంధించి వారు కట్టుకున్న పరిస్థితులు, వాళ్ళు చెప్పిన విశేషాలు, వారికి సంబంధించిన అనుభవాలు ఇక్కడ చెప్పిన పరిస్థితి చాలా ఘనంగా ఉన్నాయి. వారన్నింటి కూడా వారి కళ్ళలో ఆనందం బాష్పాలు ఈరోజు మనం చూసినామనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఒక కుటుంబంలో పండగ ఎలా జరుపుకుంటారో మానవతా సదన్లో అలాగే అన్ని పండుగలు జరుపుకుంటున్నారు. ఈ రాఖీ పండుగకు ప్రత్యేకంగా వాళ్ళు ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నారనే అంశానికి సంబంధించి ఇక్కడ మనం మానవతా సదన్లో ఉన్నాం. ఇక్కడ పిల్లలందరూ కూడా రాఖీ పండుగను ఘనంగా ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడదాం. ఈ పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. చెప్పండి, మీరు సాధారణంగా ఇంటి దగ్గర కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి దగ్గర పండుగలు జరుపుకుంటారు, దానికంటే ఎక్కువనే ఇక్కడ రాఖీ పండుగ జరుపుకున్నట్లు మాకు అనిపిస్తుంది. మీరు ఏం చెప్పు? నీ పేరేం? నా పేరు చందు. నేను ఇక్కడ 2016 నుంచే ఇక్కడ ఉంటున్నా. అప్పుడు 7th క్లాసు, ఇప్పటికేమో బీటెక్ 4th ఇయర్ దాకా వచ్చిన. ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. అంటే నాకు ఎవరు లేరు, కానీ నాకు అది ఎప్పుడు ఆలోచన రాలే నాకు ఎవరు లేరు అనేది. ఇక్కడ మొత్తం ఏదున్నా ఏ సమస్య ఉన్నా అన్నీ తీర్చే అంత మా డాడీ, కలెక్టర్ అమ్మ, కలెక్టర్ డాడీ వాళ్ళందరూ ఉన్నారు. మాకు ఏ లోటు అన్న లేకుండా అంత బాగానే చేసుకుంటారు. ఎస్, ప్రతి సంక్రాంతి, దసరా, దీపావళి, ఈ రాఖీ పండుగ ఈరోజు బాగా జరుపుకున్నావు రాఖీ పండుగ? ఎస్, చాలా బాగుంది. అంటే ప్రతిసారి కూడా బాగానే జరుపుకుంటాం, ఈసారి కూడా చాలా బాగానే ఉంది. నీ పేరేం పేరు? నా పేరు నవనీత్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ ఉంటున్నావు? మానవతా సదన్. ఇంట్లో ఎన్ని సంవత్సరాలు అయింది ఉండబట్టి? 1 ఇయర్. 8th వచ్చిన. రాకముందు ఎట్లా ఉండే నీ పరిస్థితి? అంటే ఇక్కడికి రాకముందుకు అంత ఇక్కడ రాఖీలు ఉండలేవు. ఇక్కడికి వచ్చినాక అక్క 102 మంది చెల్లెలు అక్కలు ఉన్నారని నాకు ఇప్పుడు అనిపించింది. ఏ లోటు లేకుండా 48 మంది అన్నదమ్ములు, అలానే 102 మంది అక్క చెల్లెళ్ళు నాకు ఈరోజు రాఖీ కట్టారని అంత సంతోషంగా ఉంది. ఇంటికాడ ఉంటే ఇన్ని ఫెసిలిటీస్ నాకు లేకుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అనిపించింది? బాగానే ఉంది. మరో పాప ఉంది. అమ్మ, నీ పేరేం పేరు? నా పేరు పావని. పావని, ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 ఇయర్స్. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి మీ ఇక్కడ ఉన్న పరిస్థితులు? నేను ఇంటికాడ ఉన్నక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు చాలా చేంజ్ ఉంది. నేను ఇక్కడ ఉన్నట్టు లేను. అంటే అక్కడ మేము
మమ్మీ డాడీ లేక బాగా బాధపడుతుంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మమ్మీ డాడీ అంటూ అందరూ అక్క చెల్లెలు అంటూ అందరు ఉన్నారు మాకు. కాబట్టి మాకు ఏ లోటు లేకుండా మా డాడీ మమ్మీ వాళ్ళు అందరు చూసుకుంటున్నారు మమ్మల్ని. మొత్తంగా చూసుకోవచ్చు, మాకు ఎవరు లేరనే లోటు లేకుండా ఇక్కడ మానవతా సదన్లో అందరూ మాకు 150 మంది ఇక్కడ అందరం కలిసి ఉంటున్నాం. అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అనే తేడా లేకుండా అందరం కలిసి జీవనం సాగిస్తున్నాం. ఇక్కడ మా ఇంటి దగ్గర ఎలా ఉంటున్నామో మాకు తెలియదు, కానీ ఇక్కడ దానికంటే ఎక్కువగా సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. మాకు మమ్మీ డాడీ అంతా కూడా అప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా గారు ఇప్పుడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్గా ఉండి ఇక్కడ ఈ విద్యార్థులకు సకల వసతులు అన్నీ కూడా కల్పించే దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నారు. పిల్లలందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకునే విధంగా దీనికి నిర్వహణ చేసే రమేష్ సార్ కూడా ఇక్కడ దీనికి అంతటి కూడా నిర్వహణ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రక్షాబంధనం అంటే అన్నకు చెల్లెలకి ఉన్న బంధం, అది చెప్పలేనిది. చూసుకోవచ్చు, ప్రధానంగా భారతదేశం అంతా రాఖీ పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ మనం నిజామాబాద్ జిల్లాలోని మానవతా సదన్లో ఉన్నాం. ఒకరికి ఒకరు తోడుగా ఉంటామనే ఈ రక్షాబంధన్కు ఉన్న సంకేతం అది. అయితే ఇక్కడ మానవతా సదన్లో ఉండే చదువుకునే పిల్లలందరూ కూడా ఒకరికి ఒకరు రక్షాబంధనం, మేము మీకు తోడున్నాం, మీరు మాకు తోడు ఆగా అని ఉద్దేశం మీద రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. సుమారు మానవతా సదన్లో 150 మంది పిల్లలు ఇక్కడ ఉంటూ ఉంటారు. వీరికే ఇది నివాస గృహం. ఎందుకంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ రక్షాబంధ ఏదైతే ఈ మానవతా సదన్ ఉంది, దీనికి అందరికి సంబంధించి ఇక్కడనే చదివి పెద్దగా ఇక్కడనే వీరందరూ ఉంటున్న పరిస్థితి. ఇక్కడ పిల్లలు ఉన్నారు, వారిని అడుగు. అమ్మ, మీ పేరేం పేరు? శాలిని. రాఖీ పండుగ ఎలా ఉంది అంటే జరుపుకోవడం వల్ల ఎలా అనిపిస్తుంది? నాకు ఎవరు లేరు అనుకున్న మూమెంట్లో నేను ఇక్కడికి వచ్చి ఇంతమంది నాకు అన్న చెల్లెలుగా ఉన్నందుకు వాళ్ళకి థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఇక్కడికి 3rd క్లాస్లో వచ్చాను. ఇది 2016లో స్టార్ట్ అయింది. నేను అప్పుడు 3rd క్లాస్లో ఉన్నా. నాకు ఎవరు లేరు అని అనుకున్న మూమెంట్లో ఇదొక మా యోగితారాణా మమ్మీ స్థాపించి మాకు ఎవరు లేరు అనే బాధను తీర్చిండ్రు. నాకు ఏ రోజు ఏది లేదని బాధపడలేను. మూవీస్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, మాకు ఏది కావాలన్నా కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మూవీస్కి వెళ్ళడం కానీ, నేను చూడని అన్ని కొత్తగా చూడడం, మా డాడీ గారు మాకు సపోర్టింగ్ ఉండడం. నేను ఇప్పుడు BSc నర్సింగ్ చదువుతున్నా, మాకు ఫీజులు అవన్నీ కట్టడం. ఇంతమంది నాకు ఎవరు లేరని, అన్న చెల్లెలుగా అమ్మ నాన్న ఎవరు లేరని నాకు ఏ రోజు లోటు అనిపించలేదు. ఇప్పుడు నాకు వాళ్ళందరూ తోడుగా ఉన్నారు. నాకు ఇది తక్కువ అయింది అని నాకు ఏ రోజు కూడా అనిపించలేదు. ఇంతమంది నాకు తోడుగా ఉన్న వీళ్ళకి థ్యాంక్ యూ. మా మమ్మీ యోగితారాణా మమ్మీకి, మా డాడీ గారికి, కలెక్టర్కి డాడీ గారికి, వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని హామీ ఇస్తున్నా. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఓకే, మీరు ప్రధానంగా ప్రతి పండగ వచ్చిందంటే అందరూ అంటే ఊర్లలో పండగ జరుపుకుంటారు. అలాంటి వాతావరణంలో కూడా మీరు ఇక్కడ అందరూ ఊర్లలో ఎలా పండగలు జరుపుకుంటారో ఇక్కడ కూడా అదేవిధంగా అందరితో కలిసిమెలిసి పండగ జరుపుకుంటారు. ప్రతి ఒక్క పండగ మాకు ఇది లేదు అని లోటు లేకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా చిన్న సెలబ్రేట్గా అయినా కానీ పెద్దగా చేసుకుంటాం. మాకు ఏ లోటు లేకుండా ఘనంగా చూసుకుంటున్నందుకు మా డాడీ గారికి, మా కలెక్టర్ మమ్మీ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ. నువ్వు మీ తమ్మునికి రాఖీ కట్టావు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకు ఎవరు లేరు, నాకు ఎవరో తెలియని పర్సన్కి నాకు తమ్ముడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు నాకు తమ్ముడుగా ఎప్పుడూ లైఫ్ లాంగ్ తోడుంటా అన్న తమ్ముడికి హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. థ్యాంక్ యూ. ఇక్కడ నీ పేరేం పేరు? దినేష్. నీకు రాఖీ ఎవరు కట్టారు? ఏం పేరు? దివ్య. ఏమవుతుంది? అక్క. అక్క. ఎప్పుడన్నా రాఖీ కట్టుకోవడం వల్ల నీకు సంతోషం అనిపిస్తుందా? ఓకే, దివ్య చెప్పు, మీ తమ్మునికి రాఖీ కట్టావు అంటే సొంత తమ్ముడు, ఎలా అనిపిస్తుంది నీకు రాఖీ పండుగ జరుపుకోవడం వల్ల? మంచిగా అనిపిస్తుంది. ఎన్నో క్లాస్? 7th. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితులు? భోజనం కానీ ఇతర అందరితో కలిసిమెలిసి ఉండడం కానీ బాగుంది. ఓకే, మొత్తానికి చూసుకోవచ్చు, ఇది మానవతా సదన్లో అందరూ కూడా కలిసి ఒక దగ్గర కుటుంబంలాగా అందరూ ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో చాలామంది అంటే వారికి ఉన్న అనుభవాలను వారితో పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా అమ్మ చెప్పండి, నీ పేరు ఏం పేరు? రేవతి. ఇక్కడ ఎలా ఉంది రాఖీ పండుగ జరుపుకుంటాం అందరితో కలిసి? బాగుంది సార్. బాగుందా? అంటే ఇంటికాడ జరుపుకున్నట్లే ఉంది? ఇంటిగా జరుపుకుని ఇంకా ఎక్కువనే హ్యాపీగా ఉందా? మీరు చెప్పండి. బాగుంది సార్. ఇక్కడ మీ పేరు ఏం పేరు? శ్వేత, BSc నర్సింగ్.
ఇక్కడ మేము జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మాకు ఎవరు లేరని కాదు, అందరు ఉన్నట్టే ఉంది. కలెక్టర్ మమ్మీకి అండ్ డాడీకి థ్యాంక్ యూ. ఇక్కడ బాగుంది, ఫస్ట్ నుండి వచ్చినాం కాబట్టి ఫస్ట్ నుండి ఉండే ఇది బాగుంది. మీరు చెప్పండి అమ్మ. రాఖీ పండుగ జరుపుకున్నావు కదా, రాఖీ కట్టుకున్నావా? చాలా బాగా అనిపించింది నాకు రాఖీ పండుగ జరుపుకుంటే. రాఖీ పండుగ జరుపుకుంటే చాలా బాగా అనిపించింది నాకు ఎవరు లేరనుకున్నా కానీ ఇంతమంది ఉంటే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపించింది. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. నీ పేరేం పేరమ్మా? నందిని సార్. నంది. ఏం చదువుతున్నావు? బిఎస్ నర్సింగ్ థర్డ్ ఇయర్. ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years అయింది. ఏ క్లాస్లో వచ్చావు? 6th క్లాస్లో వచ్చినా సార్. ఎట్లా ఉంది ఇక్కడ? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? ఎట్లా ఉంది? అప్పుడు అంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత అంటే ఇంటికాడ ఎవ్వరు లేకుండే, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఇంతమంది అన్నదమ్ములు ఉండాలని అనుకోలేము, ఓన్లీ గర్ల్స్ అనుకున్నాం కానీ అందరిది బాగుంది ఇక్కడ. మాకు మమ్మీ అంటే ఎవరు లేరు అనుకున్నాము, యోగిత నా మమ్మీ, కలెక్టర్ డాడీ అనడం చాలా హ్యాపీగా ఉంది. పండగలు వచ్చినప్పుడు ఎలా జరుపుకుంటారు అందరు కలిసి? అందరం కలిసి మంచిగా జరుపుకుంటాం. మాకు ఈ పండుగ లేదని అనుకోము, అందరం బాగానే ఉంటాం. ప్రతి పండగ ఘనంగా జరుపుకుంటారు. నీ పేరేం పేరమ్మా? పూజ. ఎన్నో క్లాస్? 9th క్లాస్. ఎలా ఉంది పండగ? ఇక్కడ చాలా బాగుంది. రాఖీ పండగ జరుపుకున్నావా? బాగుంది. బాగుంది. ఇక్కడ మరికొంతమంది పిల్లలు ఉన్నారు, వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, నీ పేరేం పేరు? స్వరూప. స్వరూప. ఎన్నో క్లాస్? 9th. ఎలా ఉంది మీ రాఖీ పండగ సెలబ్రేషన్? చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రతి పండగ ఇట్లనే జరుపుకుంటా? మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీరిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది ఎందుకంటే అనాథలు అని చెప్పుకోకుండానే వారికి అందరూ ఉన్నారు, మేము తల్లిదండ్రులు ఇక్కడ మాకు అందరూ కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా బాగా చూస్తున్నారని చెప్తున్నారు. ఈ అమ్మాయిని అడుగు. అమ్మాయి పేరు? నా పేరు లలిత. ఏం చదువుతుంది? నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. ఎలా ఉంది రాఖీ పండుగ స్పెషల్? ఈ పండుగ చాలా బాగుంది. అంటే ప్రతిసారి మేము ఎవరు లేరు అనే ఫీలింగ్ లేకుండా, కొంచెం బాధపడ్డా ఎవరైనా తమ్ముళ్ళు అన్నలు వచ్చి ఎందుకు బాధపడుతున్నావు, నీకు మేమున్నాం, సదన్ల డాడీ మమ్మీ, కలెక్టర్ డాడీ, వినయ్ కృష్ణ డాడీ అందరు ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నావు, బాధపడకు, మేమంటూ ఉన్నాం, మమ్మల్ని నీ సొంత వారిని అనుకో అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి మాకంటూ ఏ బాధలు లేకుండా మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మానవ సదన్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆనందంగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. అంటే అన్ని పండుగల్లాగా ఈ రాఖీ పండుగ కూడా జరుపుకున్నావా? రాఖీ పండుగ జరుపుకోవడానికి సంతోషంగా ఉంది? ఈ పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి ఏదో ఒక చిన్న లోటు ఉండేది, కానీ ఈసారి ఈ తమ్ముళ్ళు వచ్చి ఆ తమ్ముళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి అక్క నాకు రాఖీ కట్టక్క అని అంటే, అరే నాకంటూ వీళ్ళు వచ్చిర్రా అని ఒక ఆనందం అనేది నాలో కలిగింది ఈసారి. మొత్తానికి చూసుకోవచ్చు, మానవతా సదన్లో ఉండే పిల్లలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి అందరికి సంబంధించి రాఖీ పండుగ సందర్భంగా మా ఇంటి దగ్గర అన్న చెల్లెలు తమ్ముడు ఇలా ఉంటాం, అలాగే ఇక్కడ అందరం కలిసి రాఖీ పండుగకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము ఇక్కడ పండుగను ఘనంగా జరుపుకుంటామని చెప్తున్నారు. పిల్లల మధ్య ఇక్కడ మనం చూసుకోవచ్చు, మానవతా సదన్లో ఉన్నాం. మానవతా సదన్లో పూర్తి స్థాయిలో 150 మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. వారందరికీ కూడా అంటే మేము లేని లేటు ఇక్కడ కూడా మా ఇళ్ళల్లో కూడా లేని లోటు మాకు ఇక్కడ కూడా లేదు. ఎందుకంటే అమ్మా నాన్నలు ఇంత ఘనంగా చేస్తారని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. కానీ ఇక్కడ మానవతా సదన్లో మాకు ఆ అమ్మా నాన్నలుగా ఉండి వారందరూ మమ్మల్ని గ్రాండ్గా ఇక్కడ ఏ లోటు లేకుండా తీర్చిదిద్దుతున్నారు. అన్ని పండుగలు కూడా ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు రాఖీ పండుగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు తమ్ముళ్ళు వచ్చి రాఖీ కట్టక్క అనడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.